Hi friends, good evening. Welcome back to my channel. This is KB Rahul Raj. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే దీపావళి పండుగ కదా ఫ్రెండ్స్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేయండి, కాదని అనట్లేదు. అండ్ నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ దీపావళి పండుగ కదా, దీపావళి పండుగకు మనం వేలు ఖర్చు పెట్టి క్రాకర్స్ కొనుక్కొచ్చుకుంటాం కదా. సో క్రాకర్స్ కొనుక్కోవద్దు అని నేను అనట్లేదు, కొనుక్కోవాలి, ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మన సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ, ఇలాంటి పండుగలు మళ్ళీ మరీ రాదు. సో ఏంటంటే మనం కొనుక్కునే క్రాకర్స్ వల్ల ఎంజాయ్ చేస్తాం కదా, మనం ఎంజాయ్ చేస్తాం, మాకు కాదనట్లేదు. కానీ మన ఎంజాయ్ వల్ల కొన్ని మూగజీవాలు ఉంటాయి కదా, కుక్కలు, మళ్ళీ క్యాట్స్, ఇట్లా పెట్ అనిమల్స్ ఉంటాయి కదా, వాటికి మన ఎంజాయ్ చేసే క్రాకర్స్ వల్ల వాటికి ఇబ్బంది కలుగుతున్నాయి. సో నేనేమంటున్నా అంటే క్రాకర్స్ కాల్చదని అనట్లేదు, కాల్చండి, కానీ మూగజీవాలు లేని చోట చూసి కాల్చండి. ఎందుకంటే ఆ సౌండ్ వల్ల, ఆ పొల్యూషన్ వల్ల, ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్ అనేది కుక్కలకు, పెట్ అనిమల్స్కు చాలా ఎఫెక్ట్ అవుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేవు, మనం ఏంటంటే మనం చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే అవి నొప్పి అవుతున్నది, నా మీద వచ్చి పడుతున్నది, అది అవుతున్నది మనం చెప్పగలుగుతాం, అది చెప్పలేవు కదా. సో నేనేమంటున్నా అంటే అవి మూగజీవులు లేని చోట కాల్చండి, కాల్చి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ, అది ఎవరు కావద్దు అని అనట్లేదు. సో ఎంజాయ్ చేయండి. సో అవి లేని చోట చూసి కాల్చండి, ఒకరికి ఇబ్బంది పెట్టేలాగా చేయకండి. సో అందరూ ఎంజాయ్ చేయండి, కాదనట్లేదు. సో చూసి జాగ్రత్త, చేతుల్లో పెట్టి ఇట్లా లైక్ పట్టుకొని అట్లా కాల్చడం చేయకండి. ఎందుకంటే చాలా డేంజరస్. సుదిల్ బాంబు లైక్ ఇంకా ఆటం బాంబులు ఉంటాయి కదా, అవి వాటితో చాలా డేంజరస్. ఒక్కొక్కసారి అవి మన లైక్ సమ్ టైమ్స్ పెళ్తలేవు అని చెప్పేసి దగ్గరికి వెళ్తుంటాం. మనం దగ్గరికి వెళ్ళే సమయంలో అవి సడన్గా పేలిపోతాయి. ఆ సౌండ్ ఎఫెక్ట్ వల్ల మనకు ఎఫెక్ట్ అవుతాయి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో చూసి జాగ్రత్తగా ఒకటికి ఒకసారి ఆలోచించుకోండి, కాల్చండి, ఎంజాయ్ చేయండి, నేను కాదని అనట్లేదు. సో థింక్ అబౌట్ జస్ట్ పెట్ అనిమల్స్, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రసవత్తంగా జరుగుతున్న దీపావళి సెలబ్రేషన్స్ చూసుకోవచ్చు. వావ్, amazing. పోటీగా జరుగుతుంది సెలబ్రేషన్. చిన్న చిట్క లేకుండా కాల్చుతున్నారు. చాలా ఎక్కువ మట్టికి అయితే సెలబ్రేషన్స్ అయితే లేవు, అందరూ రేర్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. జస్ట్ వాళ్ళ ఇంటి డెకరేషన్ చేసుకున్నారు, చూసుకోవచ్చు. గుడ్. మీరు చూసుకోవచ్చు అక్కడ తండ్రి కొడుకులు, నువ్వు కలవాలా నేను కలవాలా అన్నట్ల పోటీగా క్రాకర్స్ కలుద్దామని వెయిట్ చేస్తున్నారు. నేనే కలుస్తా అని అలా డాడీ, పెద్ద డాడీ నేను కలుస్తా అని అలా కొడుకు. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకున్నారు ఒక్కొక్కరు వాళ్ళు పెట్టిని. చాలా బాగుంది. ఫైనల్గా కొడుకే గెలిచాడు.
రీసెంట్గా కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్స్. సో కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే వచ్చాయి. వావ్, అమేజింగ్. వావ్, చూసుకోవచ్చు. ఎయిర్ పొల్యూషన్ చాలా 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 ఎక్కువ, మామూలుగా లేదు. ఎయిర్ పొల్యూషన్తో పాటు సౌండ్ పొల్యూషన్ కూడా చాలా ఉన్నది. పాపం మేము ముగ్గ చూడండి ఎట్లా ఉంటాయో. ఏ కూడా గాయ్స్, చాలా నాయిస్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ అవుతున్నది. అండ్ లైక్ మా ఏరియాలోనే ఎంత ఉన్నది అంటే ఇంకొక ఏరియాలో ఎంత ఉంటుందో. ఆ పెట్ యానిమల్స్ ఎక్కడ పోయి ఉన్నాయో ఈ సౌండ్కు ఒక్కరికి ఇట్లా గౌరవం లేదు కుక్కల పైన. చూసుకోవచ్చు గాల్లో ఎయిర్ పొల్యూషన్ అండ్ సౌండ్ పొల్యూషన్. విత్ దట్ రసపత్రంగా మా ఏరియా ఇది కాళీమందిర్లోనే ఎంత ఉన్నది, రాష్ట్రం మొత్తంలో ఎంత ఉన్నది స్టే మన ఇండియాలోనే. దేవుడా, ఒక్క రోజు స్టార్ట్ 6:30 నుంచి స్టార్ట్ చేసాను క్రాకర్స్ కాల్చడం. అండ్ ఎప్పటికి ఎండ్ అవుతుందో చూడాలి. ఐ థింక్ 12 అవుతుందేమో, 12-1 అవుతుందేమో. అప్పటి వరకు ఈరోజు సౌండ్ పొల్యూషన్కి తట్టుకోలేవు. వాటికి ఏం కావద్దని కోరుకుంటున్నాను ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల. మామూలు ఆలోచనలు ఒక్కొక్కరు 100 షార్ట్ బాంబులతోటి కాల్చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ నాయిస్ పొల్యూషన్ అండ్ సౌండ్ పొల్యూషన్.
One second. వావ్! అలా కాల్చుకోండి భూచక్రాలు లైక్ చిచ్చుబుడిలు సౌండ్స్ లేకుండా వచ్చే వాటితోటి ఎంజాయ్ చేయండి, కాదనట్లేదు. బట్ ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ మగజోళ్ళు, ఉమెన్ బీయింగ్స్కి ఆల్సో ఎఫెక్ట్ అవుతుంది. సెలబ్రేట్ చేయొద్దని అనట్లేదు, సెలబ్రేట్ చేయాలి. చూసి కాల్చండి రాకెట్స్ని, చూసుకోవచ్చు లైవ్లో. చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండండి, చేతిలో పట్టుకొని కాల్చకండి. మీ పెద్దవాళ్ళ హెల్ప్ తోటి చేయండి, ఎంజాయ్ చేయండి. పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకొని ఎంజాయ్ చేయండి. సొంత డిసిషన్లతోటి కాల్చకండి, చూసి కాల్చండి. ఓరి దేవుడా! Thanks for watching this video. Please do like, share, subscribe my channel, friends. Signing off. చాలా రసవత్తంగా జరుగుతున్నది, పోటీగా. నువ్వా నేనా అట్లా కాల్ చేస్తున్నారు. చాలా పొల్యూషన్ అయిందండి, చాలా సౌండ్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ మామూలుగా మీరు చూసుకోవచ్చు లైవ్లో. ఎంత ఎయిర్ పొల్యూషన్ మామూలుగా లేదు. సెలబ్రేట్ చేయొద్దని అనట్లేదు, సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ సౌండ్ పొల్యూషన్ చూసుకొని, ఎయిర్ పొల్యూషన్ చూసుకొని ఎంజాయ్ చేయాలి. ఒక చిన్న రిక్వెస్ట్ నాది. Signing off and thanks for watching this video. Please do like, share, subscribe my channel, friends. Thank you.